ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో బాంబు బెదిరింపుల కలకలం ఇటీవల ఎక్కువైందని చెప్పాలి. ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేణిగుంట నుంచి సామాన్య భక్తులు బస చేసేటువంటి హోటల్ వరకు ఇదే తరహా అయినటువంటి మెయిల్స్ వచ్చి బాంబు పెట్టినట్టుగా కూడా గతంలో అనేకం చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ మెయిల్స్ వచ్చిన హోటల్కి అన్నీ కూడా పోలీసు బలగాలు వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు దొరికినటువంటి పరిస్థితి లేదు. అదంతా ఫేక్ న్యూస్గా కూడా పరిగణించినటువంటి పరిస్థితి. అయితే గతం నుంచి కూడా ఇప్పటి వరకు మనం చూస్తే ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటి వరకు అటువంటి మెయిల్స్ వచ్చింది లేదు. అయితే ఇవాళ చూసుకున్నట్టు ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి వెళ్ళిన తరుణంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్కి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా అధికారులు భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఏదైతే సీఎం కాన్వాయ్ మధ్యాహ్నం వెళ్ళింది, సాయంత్రం కార్యాలయానికి ప్రభుత్వ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి బాంబు బెదిరింపు రావడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క న్యూస్ కూడా ప్రజల్లో కూడా తీవ్ర భయాందోళన నెలకొల్పినటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో కూడా ఇదే తరహా యూనివర్సిటీలో ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా బాంబు పెట్టినట్టుగా మెసేజ్ రావడంతో అక్కడ కూడా పోలీసు బలగాలు వెళ్ళి బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి. అయితే వరుసగా ఈ తరహా ఏదైతే బాంబు బెదిరింపులు రావడం, ప్రభుత్వ కార్యాలయానికి ఇవాళ రావడం, అందులోనూ ఇవాళ సీఎం తిరుపతి నుంచి పర్యటన ముగించుకొని తిరిగి వెళ్ళిన తర్వాత తరచూ ఇటువంటి బాంబు బెదిరింపు మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇటువంటి మెసేజ్లు వస్తున్నాయి అనేది మాత్రం దాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. నిత్యం కూడా వేల మంది సంచరించేటువంటి తిరుమల తిరుపతి క్షేత్రంలో ఈ బాంబు బెదిరింపు కలకలం అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 1-2 రోజులు అయితే ఏదో ఫేక్ అనుకుంటాం, కానీ గడిచిన 3-4 నెలలుగా కూడా ఇదే తరహా ఏదైతే బాంబు ఫలానా హోటల్లో పెట్టాం పేల్చేస్తామని రావడం, పోలీసులు వెళ్ళడం, అక్కడ ఏమీ లేకుండా పోవడం, ఫేక్ అంటూ తేలడం, ఇదే తరహా వరుసగా వచ్చిన హోటల్కే పలుమార్లు కూడా ఇదే తరహా ఏదైతే కొన్ని ప్రైవేటు హోటల్స్లో కూడా ఒకే హోటల్కి 4-5 సార్లు కూడా బాంబు బెదిరింపు వచ్చినటువంటి పరిస్థితి. ఈ తరహాలు ఇవన్నీ కూడా గతంలో నడిచినట్టయితే ఇవాళ ప్రభుత్వ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి బాంబు బెదిరింపు అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రమాదంగా మారుతుంది, నిగ్గు తేల్చే ప్రయత్నం చేయాలనేసి కూడా పోలీసు బలగాలు అయితే జిల్లా ఎస్పీ కావచ్చు ఇతర ఉన్నత అధికారులు మాత్రం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ వరుస బాంబు కలకాలం అనేది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేస్తున్నారా, లేనిపోని గొడవలు సృష్టించేందుకు, లేనిపోని భయం కలిగించేందుకు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్నది మాత్రం ఒక చర్చనీయాంశం మారింది. అయితే ప్రత్యేక దృష్టి సాధించినటువంటి పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి మెయిల్స్ పెడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము పట్టుకుంటాం, తగిన శిక్షిస్తామంటూ కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.